ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వాళ్ళ జీవితాలు రాసిపెట్టలేవు. రామలక్ష్మికి శ్రీనుకి పెళ్లి రాసిపెట్టుంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటుంది. ఈడు జోడు కూడా బాగుంటుంది. ఆలోచించండి. లేదు, బావకి నాకు పెళ్ళేంటి నానమ్మా? రామా, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారుగా, మధ్యలోకి రాకు. అమ్మా రాకు. నీకు ఆ సంబంధం వద్దన్నావు అంతే. ఇల్లరికం కావాలన్నావు. ఇంకేం మాట్లాడకు. మేమందరం మాట్లాడుతున్నాం, విను. చాలు. పద్మా, నువ్వేమంటావు? నా అన్న కూతురు, నా మేనకోడలు నా కోడలు అవుతుందంటే అంతకంటే అదృష్టం ఏముంటుందే అమ్మా. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించేయచ్చు. ఒకసారి శ్రీను అభిప్రాయం కూడా తెలుసుకున్నాక మాట్లాడితే మంచిదమ్మా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ముందు వాడికి ఇష్టమో కాదో కనుక్కో పద్మా. వాడికి ఎందుకు ఇష్టం ఉండదు అన్నయ్య? ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ ఒకసారి కనుక్కుంటాను. మామయ్య. శ్రీను, అమ్మా నువ్వు ఉండు. ఒరేయ్, మామయ్య, అసలు నీ గురించి అనుకుంటున్నా, నువ్వే వచ్చేసావురా. అమ్మా వందేళ్ళు నా కొడుక్కి. నువ్వు ఉండమ్మా. మామయ్యతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మామయ్య, ఒరేయ్, ఇదంతకంటే ముఖ్యమైన విషయం రా. నీతో మాట్లాడాలి, కాస్త విను. లేదమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. మామయ్య, అబ్బా, ఇది అంతకంటే ముఖ్యమైన విషయం రా. అయ్యో లేదమ్మా, ఇది అంతకన్నా అర్జెంట్ అమ్మా. అరే ఏంట్రా, ఈ విషయం నేను నీకు చెప్పాలి. ఏంటది? రామాకి నీకు పెళ్ళనుకుంటున్నాం. ఏమంటావురా? ఏంటి బుర్రగాన్ని చెడిపోయిందా నీకు? రామకి నాకు పెళ్ళేంటి? రామకి శౌర్యే కదా. ఆ పెళ్లి చెడిపోయిందిరా. ఇల్లారికానికి మా వాడు ఆనందంగా ఒప్పుకున్నాడేమో, కానీ మేం మాత్రం ఒప్పుకోమండి. వద్దండి, మాకేం వద్దు. మీకో దండం, మీ సంబంధానికో దండం. అందుకే నీకు రామకి పెళ్లి చేస్తే బాగుంటుందని అందరం అనుకున్నాం. సీను, ఏమంటావురా? మీరు అనుకున్నట్టు నేను అనుకోలేదమ్మా. రామాన్ని నేనెప్పుడు పెళ్లి చేసుకునే దృష్టితో చూడలేదు.
నా వల్ల కాదు. సీను సీను నేను కూడా భావన అదృష్టితో ఎప్పుడు చూడలేదు. నాకు ఈ పెళ్ళొద్దు. అది కాదే రామా. రామలక్ష్మిని మన సీనుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఏంటి అదే ఇది? కోర్ట్ సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపే సీను బాబుతో పెళ్ళంటారేంటి? అయినా మీరిద్దరూ ప్రేమించుకుంటే నాతో పెళ్లి చేయడం ఏంటి? అసలు నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలని బావ కూడా ఎప్పుడు అనుకోని ఉండడు. అలాంటిది మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న పిచ్చి ఆలోచన వీళ్ళకెందుకు వచ్చింది? అయినా వద్దని చెప్పినా వినకుండా నా గొంతుకొస్తారేంటి? నువ్వే ఆయుధాన్ని అడ్డు పెట్టి పెళ్ళాపాలనుకుంటున్నావో ఇప్పుడు ఆ ఆయుధమే మీ బావతో పెళ్లి దాకా తీసుకొచ్చింది రామా. ఆద్య, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? కోచ్ సార్తో ఏ పరిస్థితుల్లో పెళ్లి వద్దనుకున్నానో అది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నాకు తెలిసి ఉపయోగం ఏంటి రామా? తెలియాల్సిన వాళ్ళకి తెలియనివ్వలేదు కదా నువ్వు. వాళ్ళకి తెలిస్తే అతని ప్రాణానికి హాని జరుగుతుందని నేను ఇలా చేశాను. అయినా సరే మీ బావని పెళ్లి చేసుకోవడం తప్ప నీకు మరో దారి లేదు. నువ్వు బావ ప్రేమించుకుంటున్నారు కదా ఆద్య. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ కదా. అలాంటిది పెళ్లి చేసుకోమని నువ్వెలా చెప్తున్నావు? ఆ ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి మీ ప్రేమను విడగొట్టి నేను ఆ తప్పు చేయలేను. రామా, మా ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలుసు. ఆ ప్రేమ ఇప్పుడు లేదు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి నేనేం బాధపడ్డం లేదు. కాబట్టే మీ బావని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. నువ్వు బావ మీద ఉన్న కోపంతో నీ మనసులో ఉన్న ప్రేమని చంపుకుని ఇలా మాట్లాడుతున్నావు ఆద్య. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు బావకి పెళ్లి జరగాలి. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మితో? మీ బావనే పెళ్లి చేసుకొని పిచ్చి మాటలు చెప్తున్నావేంటి? అవి పిచ్చి మాటలు కావు, మంచి మాటలు. మంచి మాటలు కాదు, మన ప్రేమని ముంచే మాటలు. మన ప్రేమ అదెక్కడుంది? నువ్వు మా నాన్నని చంపాలనుకున్న రోజే గంగలో కలిసిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.